హలో ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో రైతులకు శుభవార్తనే చెప్పుకోవచ్చు. రైతు భరోసా ఎప్పుడు విడుదల అవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రైతు రుణమాఫీ గురించి. ఆ రైతు రుణమాఫీ అమౌంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మంత్లో మనకి రాజీనామా అయితే చేయడం జరుగుతుంది కదా. ఆ రాజీనామాకు ముందే మనకి అమౌంట్ అయితే విడుదల చేస్తామని అయితే సీఎం అయితే వెల్లడించడం జరిగింది. దాని తాలూకా పూర్తి వివరాలు, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ ఎప్పుడు అమౌంట్ తమ ఖాతాల్లో జమ అవుతుంది, అసలు అమౌంట్ కానివారు ఏం చేయాలి, అమౌంట్ జమ కానివారు ఏ విధంగా అమౌంట్ని పొందాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ వరకు చూసిన వారు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే ఉందో మనకి ఎలక్షన్ కోడింగ్ వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత ఫండ్స్ అనేవి రిలీజ్ చేయకూడదు. సో అందుకనేసి కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఆ కీలక నిర్ణయంలో రైతులకు ఏదైతే రుణమాఫీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని విడుదల చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది. రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయాలను సంప్రదించి అక్కడ మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకొని బయోమెట్రిక్ ఇంకా ఎవరైతే ఈకేవైసీ అవి చేయించుకోలేదో ఈకేవైసీ చేయించుకున్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీలో ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా లేదా ఈకేవైసీ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో మీ దగ్గరలో ఉన్న సచివాలయాలను సంప్రదించి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ మంత్లో అమౌంట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.